హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్టీపీ తెలుగు ట్రేడర్. ఆగస్ట్ 3 నుండి స్టాక్ మార్కెట్ లో కొత్త చేంజ్ రాబోతుంది. సెబీ కొత్త సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. క్లోజింగ్ ఆప్షన్ సెషన్ అంటే సిఏఎస్ ని ఇంట్రడ్యూస్ చేస్తుంది. మరి ఈ సిఏఎస్ అంటే ఏంటి, ఇది ఇన్వెస్టర్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుందో మనం వీడియోలో చూద్దాం. సో ఇప్పటి వరకు ఎఫ్ఎండో లో ఎలా జరిగింది అంటే ఎఫ్ఎండో ఎలిజిబుల్ షేర్స్ ని 330 వరకు నార్మల్ గా ట్రేడింగ్ అయ్యింది. సో 330 తర్వాత క్లోజింగ్ ప్రైస్ డిసైడ్ అయ్యింది. సో ఈ క్లోజింగ్ ప్రైస్ VWAP అంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్ తోని, అంటే 3 నుంచి 330 మధ్యలో వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ తీసుకొని క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేసి, సో కొన్నిసార్లు మార్కెట్ క్లోజ్ అయ్యే ముందు పెద్ద ఆర్డర్స్ పెట్టి మార్కెట్ క్లోజింగ్ ప్రైస్ ని మ్యానిపులేట్ చేసేవారు. సో అందుకే సెబీ డిసైడ్ చేసింది ఏంటంటే లాస్ట్ మినిట్ ట్రేడ్ వల్ల కాకుండా బయర్స్ అండ్ సెల్లర్స్ అందరి ట్రేడ్ ని కన్సిడర్ చేసి ఒక క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేద్దామని. అందుకే సిఏఎస్ అంటే క్లోజింగ్ ఆప్షన్ సెషన్ ని తీసుకొచ్చింది. సో ఆగస్ట్ 3 నుంచి ఏం మారుతుంది, ఆగస్ట్ 3 నుంచి ఎఫ్ఎండో ఎలిజిబుల్ షేర్స్ లోని ట్రేడింగ్ 330 కాదు 315 కే క్లోజ్ అయిపోద్ది. 315 నుండి 320 అంటే 5 మినిట్స్ సిఏఎస్ సెషన్ ఉంటుంది. సో ఈ 5 మినిట్స్ లోని ఇన్వెస్టర్స్ ట్రేడ్ పెట్టొచ్చు, బై ఆర్ సెల్ ఆర్డర్స్ అకార్డింగ్ టు వాళ్ళు ఏమనుకుంటున్నారు అనేది. సో ఈ ఆర్డర్స్ వెంటనే ట్రేడ్ అవ్వ. సో ఎక్స్చేంజ్ ఈ డేటాని కలెక్ట్ చేసి లైక్ బయర్స్ ఎక్కువ ఉన్నారా సెల్లర్స్ ఎక్కువ ఉన్నారా చూసి, సో మాక్సిమం ట్రేడ్స్ ఏ ప్రైస్ లోని ట్రేడ్ అవుతున్నాయి చూసి క్లోజింగ్ ప్రైస్ ని డిసైడ్ చేసి, ఇది ట్రేడర్స్ కి ఎలా బెనిఫిట్ అవుతుంది. వన్ ఇస్ క్లోజింగ్ ప్రైస్ ఫేర్ గా ఉంటుంది. లాస్ట్ మినిట్స్ మ్యానిపులేషన్ తగ్గుతున్నాయి. బయర్ సెల్లర్స్ ఇద్దరు డిమాండ్ ని కన్సిడర్ చేసి క్లోజింగ్ ప్రైస్ డిసైడ్ అవుతుంది. మార్కెట్ లో ట్రాన్స్పరెన్సీ ఇంప్రూవ్ అవుతుంది. ఇది ఓన్లీ ఎఫ్ఎండో లో ట్రేడ్ అయిన షేర్స్ గురించి 315, నార్మల్ వేరే షేర్స్ అయితే 330 వరకు ట్రేడ్ అవుతాయి. సో మీరు కనుక ట్రేడింగ్ చేస్తే ఈ ఇంపార్టెంట్ నోటీస్ ని గమనించి మీ ట్రేడ్ అకార్డింగ్ గా తీసుకోండి. అండ్ వన్ మోర్ థింగ్, ఈ రోజు 31 జూలై అంటే ఐటీఆర్ ఫైల్ చేయడం లాస్ట్ డే. సో ఐ హోప్ మీ అందరూ ఐటీఆర్ ఫైల్ చేశారు. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే చాలా మంది అనుకుంటారు నాకు లాస్ అయింది కదా, నేను ఎందుకు ఐటీఆర్ ఫైల్ చేయాలి. లాస్ అయినా ప్రాఫిట్ అయినా ఐటీఆర్ ఫైలింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. బికాస్ మీరు ఈ ఇయర్ లో లాస్ చేయొచ్చు, మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఈ లాస్ మీరు నెక్స్ట్ ఇయర్ కి క్యారీ ఫార్వర్డ్ చేయగలరు. అదే ఐటీఆర్ ఫైల్ చేయకపోతే మీరు ఈ లాస్ ని నెక్స్ట్ ఇయర్ ప్రాఫిట్ తో, సో నెక్స్ట్ ఇయర్ మీకు ప్రాఫిట్ వస్తే ఈ లాస్ మీరు ఐటీఆర్ ఫైల్ చేస్తే ఈ లాస్ కి క్యారీ చేసుకుని ఆ ప్రాఫిట్ తోని మీరు సెటిల్ చేసుకోవచ్చు. లేకపోతే నెక్స్ట్ ఇయర్ మీ ప్రాఫిట్ వస్తే మీరు మొత్తం ప్రాఫిట్ మీద ట్యాక్స్ పే చేయవలసి వస్తుంది. మీరు కనుక ఫైల్ చేయకపోతే ఈరోజు 12 o'clock వరకు టైం ఉంది, డెఫినెట్ గా ఫైల్ చేయండి మీ ఐటీ. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మనం మంచి కలుద్దాం. మంటలు బాయ్, చెక్.